ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఒకసారి దేవుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మీ జీవితములను బలపరిచేటువంటి సందేశము. ఒకవేళ నీ జీవితంలో దుఃఖంలో ఉంటున్నావా, ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయి ఉంటున్నావా, ఒకవేళ నీ జీవితంలో నిరుత్సాహంలో ఉంటున్నావా, అయితే ఈ సందేశము నీ కొరకే. దేవుడు మాట్లాడబోయేటువంటి అంశము ఏంటిదంటే, దుఃఖపడకుడి కానీ బలముందుడి. హల్లెలూయా. దుఃఖపడకుడి కానీ మీ జీవితంలో మీరు బలపరచబడండి. ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖము అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి. బాధ కావచ్చు, లేదా వారి జీవితంలో వేదన కావచ్చు, లేదా వారి జీవితంలో శ్రమ కావచ్చు, వాట్ ఎవర్, వారి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దుఃఖము గుండా వెళుతూనే ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు దుఃఖపడకుడి, అయితే మీరు బలమునందుడి. దుఃఖపడకుడి కానీ మీరు బలపరచబడుడి. దేవుని వాగ్దానం ఏంటో మనం చూద్దామా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప వాగ్దానము దేవుని బిడ్డలారా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, మీరు దుఃఖపడకుడి. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి మొదటి మాట, ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏంటంటే, డూ నాట్ బి గ్రీవ్డ్, డూ నాట్ గ్రీవ్. మీరు దుఃఖపడకుడి. దేవుడు అంటున్నటువంటి మాట దుఃఖపడకుడి. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు? బైబిల్లో రాయబడినటువంటి మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఆ యొక్క డూ నాట్ గ్రీవ్ అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, ఆ గ్రీవ్ అనేటువంటి మాటకు చాలా అర్థాలు వస్తాయండి. గ్రీవ్ అంటే అది ఏదో సాధారణమైనటువంటి బాధ కాదు దేవుని బిడ్డలారా. గ్రీవ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే, ఇంటెన్స్ సారో, చాలా భారమైనటువంటి దుఃఖము, ఇంటెన్స్ హర్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రియమైనటువంటి వాళ్ళ భయంకరమైనటువంటి వేదన గుండా, దుఃఖము గుండా వారు వెళ్తూ ఉంటుంటున్నారు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఎవరి ద్వారా దేవుడి మాట పలుకుతున్నాడో తెలుసా? మరి ఎవరికి దేవుడి మాట చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులకండి. ఒక మాట దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో దుఃఖం ఉంటేనే భరించడం కష్టం. ఒక కుటుంబము జీవితంలో దుఃఖం ఉంటేనే భరించడం కష్టం. అయితే అన్ని లక్షల మంది యొక్క దుఃఖము ప్రియమైన వాళ్ళరా, ఇక ఊహించండి ఎంత భయంకరమైనటువంటి దుఃఖం. అయితే ఎవరి ద్వారా దేవుడి మాట పలుకుతున్నాడు? నెహెమ్యా అనేటువంటి ఒక అధికారి. రెండవదిగా చూసినట్లయితే ఎజ్రా అనేటువంటి ఆ యొక్క యాజకుడు మరియు శాస్త్రి. అంత మాత్రమే కాదు, మరికొంతమంది లేవీయులు కలిసి, ఈ ముగ్గురు కలిసి ఈ మాట పలుకుతున్నారు. ముందు వచనాలలో మీరు చూసినట్లయితే నెహెమ్యా ఎవరు దేవుని బిడ్డలారా? అతడు ఒక బ్యూరోక్రాట్, అంటే ఒక అధికారి. ఎజ్రా ఎవరండి? యాజకుడు మరియు శాస్త్రి. మూడవదిగా చూసినట్లయితే కొంతమంది లేవీయులు కలిసి ఇశ్రాయేలీయులతో అంటున్నటువంటి మాట, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుడి. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా బలపరచబడతారండి? ప్రభు యందు ఆనందించటం వలన. హల్లెలూయా. డూ నాట్ గ్రీవ్, ఫర్ ద జాయ్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ స్ట్రెంగ్త్. యెహోవా యందు నీవు ఆనందించినట్లయితే నీ జీవితంలో బలపరచబడటం అనేటువంటిది జరుగుతుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే నాకు రక్షణయు ఆయను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత బ్యూటిఫుల్ మాట అండి. యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము, యెహోవాయే నా రక్షణ. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై సాంగ్, అండ్ ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. ఎవరండి ఈ మాట పలుకుతున్నారు? సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, మోషే, అహరోనులు కలిసి కూడా ఈ మాట పలుకుతుంటున్నారు. వారు ఏమంటున్నారు? యెహోవాయే నా బలము. అంటే ఆ మాటకు అర్థం ఏంటిదండి? యెహోవా నా బలము వేరు, యెహోవాయే నా బలము వేరు. అవునా? యెహోవా నా బలము అంటే యెహోవా దేవుడు కాకుండా ఇంకొకరు ఉన్నారని. యెహోవాయే అంటే ఆయన మాత్రమే బలము. హల్లెలూయా. ఏ విధంగా, ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని బలపరచగలడు అంటే, బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్.
ఆయన తానంతకు తానే మొదటిగా బలమై ఉన్నాడు కనుక ఆయన నిన్ను బలపరచగలడండి. హల్లెలూయా. ఏం జరిగింది బైబిల్లో చూసినట్లయితే ఆ ముందు అధ్యాయం నిర్గమ 14 ఆ భాగంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఫరో వైపు చూశారు. బైబిల్లో రాయబడింది కదా, ఫరో అతని సైన్యము సమీపించిండగా ఇశ్రాయేలీలు వారి వైపు చూశారండి. ఎప్పుడైతే ఫరోను చూశారో, ఫరో యొక్క రథములను చూశారో, 600 ఆ యొక్క శూరులను చూశారో, 600 మందిని, లేదా ఆ యొక్క 600 శ్రేష్టమైనటువంటి రథములను, గుర్రములను వారు చూశారో, ఆ బలమును చూసి వాళ్ళు భయపడ్డారు. నీ జీవితంలో కూడా నీవు దేవుని బలము కాకుండా ఫరో బలము చూస్తే భయపడతావు. దేవుని యొక్క శక్తి కాకుండా ఫరో యొక్క సామర్థ్యము చూస్తే నువ్వు భయపడతావు. అయితే దేవుని బలమును నువ్వు తెలుసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడింది కదా, దేవుడంట ఆ యొక్క ఫరో అతని యొక్క రథములను, వాటి యొక్క చక్రములను ఊడబెడికాడంట. బైబిల్లో చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రములో ఆ యొక్క సముద్రము వచ్చి వారిని ముంచివేశాడు. ఆ సమయంలో వారు పాడిన పాట, యెహోవాయే నా బలము, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై సాంగ్, ద లార్డ్ ఈజ్ మై ఫోర్ట్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. ఆయనే నా కోట, నా దుర్గము, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ వార్. వాళ్ళు పాడినటువంటి పాట దేవుని బిడ్డలారా. ఆయన ఎందుకు నిన్ను బలపరచగలడు అంటే, బికాస్ ఆయనే బలమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే బలమై ఉంటున్నాడు. మూడవ మాట చెప్తున్నాను, యెహోవాయే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుయే నీ జీవితంలో బలమై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని బలపరుస్తే ఇంకా ఏం జరుగుతుందో మనం చూద్దామా. బైబిల్లో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనం, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. ఆ మాట చూడండి. నీ దేవుడు ఎవరంట? నిన్ను బలపరిచే దేవుడు. అందుకే మనం పాట పాడుకుంటాం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. బైబిల్లో కూడా రాయబడినటువంటి మాట, వెనెవర్ ఐ యామ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నేను ఎప్పుడు బలహీనుడనో నీ సన్నిధిలోకి వస్తే నేను బలము పొందుకుంటాను ప్రభువా. దేవుని హస్తము ఏలియాను బలపరచగా he became a superhuman or he became a superman. మనం చూస్తుంటామండి చిన్నప్పుడు కార్టూన్స్లో సూపర్ మ్యాన్ ఎట్లా ఉంటాడు, ఇక్కడి నుంచి ప్రారంభమైతే ఒక్క నిమిషంలో ఇంకొక చోటికి వెళ్ళిపోయి ఉంటాడు. అవునా? నాకు అనిపించింది ఏలియా కూడా సూపర్ మ్యాన్ అయిపోయాడేమో. he became a supernatural person. ప్రియమైన వాళ్ళ బైబిల్లో రాయబడింది కదా, బలపరచగా. ఏం జరిగిందండి ఆ పరిచర్యలో మనం చూసినట్లయితే, ఏలియా యొక్క పరిచర్యలో ఒక ప్రవక్త రాజుని చూసి అన్నాడు, ఈ సంవత్సరంలో వర్షము కురియదు. రాజు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తే దీవెనకరమైన మాటలు పలుకుతాడు. అయితే ఏలియా ఏమన్నాడు? ఈ సంవత్సరంలో వర్షము కురవదు. ఏలియా ఏమో కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు, హ్యాపీగా కాకోలం అందించి ఆహారం తింటూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ వాగులో నీరైపోయాయి. సారేపతు విధవరాల దగ్గరికి వచ్చాడు. 3 సంవత్సరములు అయిపోయింది. ఆహాబు రాజు వెతుకుతుంటున్నాడు. దేని కొరకు? బైబిల్లో రాయబడింది కదా, ఆహాబు తన సేవకుడైన ఓబద్య ఇద్దరు ఇరువైపులా వెళ్ళారంట. దేని కొరకు? వారి పశువులకి ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో అని. ప్రేమిన వాళ్ళరా, ఇక ఊహించండి ఆహాబు ఎంత కోపంగా ఉంటాడండి ఏలియా మీద. అయితే ఏలియా ఏమన్నాడు తెలుసా ఓబద్యాను చూసి, ఓబద్యా నేను ఇక్కడ ఉన్నాను, ఆహాబును వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. ప్రేమిన వాళ్ళని ఎవరైనా రాజుతో అటువంటి మాటలు పలుకుతారండి. అయితే ఆహాబు రావడం ప్రారంభించాడు. ఏలియా అన్నాడు, ఇదిగో ఇంటికి వెళ్ళి భోజనం చేయి, వర్షము కురుస్తుంది. ఏంటంటే వర్షము కురవకూడదు అంటే ఏలియానే, వర్షము కురవాలి అంటే ఏలియానే, ఆహాబుకు భోజనం చేయమని కూడా ఏలియానే చెప్తుంటున్నాడు, ఆహాబును రమ్మని కూడా ఏలియానే చెప్తుంటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎలైషా. ప్రతిదీ కూడా ఏలియా యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సందేశం, లేదా ఎంత గొప్ప మాట. అయితే బైబిల్లో రాయబడింది, ఏలియా అన్నాడు, ఆహాబు నీవు ఇంటికి వెళ్ళి భోజనం చేయి. ఆహాబు రథము ఎక్కాడంట, ఏలియా అతని కంటే ముందు వెళ్ళాడంట. అంటే ఒక రథము కంటే, ఒక గుర్రము యొక్క వేగము కంటే ఏలియా యొక్క వేగము ఎక్కువ. హిస్ యాక్సలరేషన్ ఆర్ వెలాసిటీ ఇస్ మోర్, నాట్ మోర్ బట్ మచ్ గ్రేటర్ దాన్ ద చారియట్స్ ఆఫ్ ఏహాబ్. ఆహాబు యొక్క రథముల కంటే
ఏలియా యొక్క వేగం ఎక్కువంట. బైబిల్లో రాయబడింది, యెహోవా హస్తమును అతన్ని బలపరచగా. నీ జీవితంలో కూడా ప్రియమైన వారలా, ఒకవేళ నిదానంగా ఉన్నాను అని బాధపడుతున్నావా? ఒకవేళ ఆలస్యమైంది అని బాధపడుతున్నావా? ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను మితిమీరిన వేగముతో నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడు. నీవు బలహీనముగా ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, దుఃఖపడకుడి కానీ బలపరచబడుడి. డూ నాట్ బి గ్రీవ్డ్ బట్ బీ స్ట్రెంథెన్డ్. ప్రభు మీతో మాట్లాడుతుండగా తలలు ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రభువా, ఈరోజు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము ప్రభువా, దుఃఖపడకుడి కానీ బలముందుడి అనేటువంటి గంభీరమైన వాగ్దానం మీరు మాకిచ్చి ఉండగా నీకు స్తోత్రం. ఏ జీవితాలలో అయితే దుఃఖంలో మునిగిపోయినారో, వారి ప్రియులను కోల్పోయి, వారి విద్యా జీవితంను కోల్పోయి, వారి వివాహ జీవితమును కోల్పోయి, వారి వ్యాపారమును కోల్పోయి, వారి డబ్బులను కోల్పోయి, ప్రభా ఇంకా ఏ కారణము చేత వారు దుఃఖములో ఉంటున్నారు ప్రభా, కానీ మొదటగానైనా వారు బలపరచడము కంటే ముందుగా నీ యందు వారు ఆనందించాలి ప్రభా. ఫాదర్, let them have joy in your presence, my Lord. నీ సన్నిధిలో వాళ్ళు సంతోషమును వారు అనుభవించుదురు గాక. రెండవదిగా ప్రభువా తండ్రి, మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను, నీ హస్తము వచ్చి వారిని బలపరచును గాక. ఏ హస్తమైతే ఏలియాను బలపరిచి తండ్రి ఆహాబు యొక్క రథముల కంటే ముందుగా తీసుకెళ్ళిందో, అదే హస్తము నీ బిడ్డలను బలపరిచి చేయి పట్టుకొని వారి జీవితంలో ముందుకు తీసుకెళ్ళను గాక. బ్లెస్ దెమ్ లార్డ్. సమృద్ధిగా వారిని దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ రోజంతా, ఈ వారమంతా, వారి జీవితకాలం అంతా సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయమని యేసుక్రీస్తు నామముందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ ఛానల్లో ఒక చిన్న సందేశం అప్లోడ్ అవుతుంది. రెండవదిగా, ఈ పరిచర్యకు మీరు సహకరించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న గూగుల్ పే నంబర్, ఫోన్ పే నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.